ఎస్బి కలెక్ట్ రెఫరెన్స్ నంబర్ మర్చిపోయినా లేదు అంటే ఎస్బి కలెక్ట్ రెఫరెన్స్ ఐడి యొక్క ఫామ్ అనేది మనం పోగొట్టుకున్నట్లయితే దానిని మనం ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఎస్బి కలెక్ట్ మనం అమౌంట్ పే చేస్తాము. పే చేసిన తర్వాత మనకు ఆ రెఫరెన్స్ నంబర్ తో కూడి ఉన్నటువంటి మనకు ప్రింట్ అనేది వస్తుంది. దానిని పోగొట్టుకుంటే మనం ఎలా డౌన్లోడ్ చేస్తాము అంటే ఇక్కడ క్రోమ్ తీసుకున్నాను. క్రోమ్ లో మనం ఏం సెర్చ్ చేయాలి అంటే ఎస్బి కలెక్ట్ ఫర్గెట్ రెఫరెన్స్ నంబర్ అని సింపుల్ గా టైప్ చేస్తే మనకు సరిపోతుంది. టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్లయితే ఒకసారి అలాగా స్క్రోల్ చేస్తే మనకు ఈ విధంగా ఇక్కడ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని మనకు ఉంది. సో ఈ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ పైన క్లిక్ చేయండి. కలెక్ట్ చేస్తే మనకు ఈ వెబ్ పేజ్ ఆన్లైన్ ఎస్బీఐ సంబంధించి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్ లో పైన మనకు 3 గీతలు టచ్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. అందులో ట్రాన్సాక్షన్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా మనకు కనబడతాయి. ఇక్కడ ఇందులో రెఫరెన్స్ నంబర్, మొబైల్ నంబర్ ఉంటుంది. రెఫరెన్స్ నంబర్ కానీ గుర్తు ఉన్నట్లయితే సో ఆ రెఫరెన్స్ నంబర్ ఎంటర్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మొబైల్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నంబర్ ఏమి ఎంటర్ చేయాలి అంటే మన రెఫరెన్స్ నంబర్ ఎస్బి కలెక్ట్ ఐడి మన రెఫరెన్స్ నంబర్ జనరేట్ చేయడం కోసం ఒక మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము చివరిలో. సో దానికి సంబంధించినటువంటి ఆ మొబైల్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన మనం కానీ క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ ఎస్బి కలెక్ట్ రెఫరెన్స్ నంబర్ తో ఉన్నటువంటి ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. రెఫరెన్స్ నంబర్ మనకు కనిపిస్తుంది. అలాగే మనం దేనికోసం పే చేసామంటే అన్ని డీటెయిల్స్ కూడా అందులో మనకు ఉంటాయి. అందులో లాస్ట్ లో వెళ్ళినట్లయితే మనకు ట్రాన్సాక్షన్ స్టేటస్ కూడా చూడొచ్చు, సక్సెస్ఫుల్ గా కనిపిస్తుంది. డౌన్లోడ్ ఈ రిసిప్ట్ పైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఏదైతే రెఫరెన్స్ నంబర్ ఎస్బి కలెక్ట్ రెఫరెన్స్ నంబర్ తో ఉన్నటువంటి ఫామ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో దీనిని మనం చక్కగా ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎస్బి కలెక్ట్ ఫామ్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.